ఇక మనం దా ఎవరిని వదిలిపెట్టం ఎంతవరకైనా పురస్తే ఎవరిని వదిలిపెట్టం అనేది ఇప్పుడు అమిత్ షా కూడా ఇప్పుడు శరానికి వచ్చిండు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వము ఎంతవరకైనా పురస్తే ఎవరిని వదిలిపెట్టం అనేది ఇక ఇప్పుడు వీళ్ళు ఇక్కడ గుజరాత్లో అప్పుడే ఒక నౌకా దళాన్ని ఏర్పాటు చేసిర్రు. ఇక చుట్టుపక్కల కూడా అన్ని ఇటు ఆర్మీ అటు వైమానిక నావిక అన్ని త్రివిధ దళాలు ఇక ఇప్పుడు సిద్ధంగా ఎక్కడ ఏం చేయాలి ఏ రకంగా ఎట్లా మనం ఎదుర్కోవాలి అనేది కూడా ఇక మరి వీళ్ళు నీళ్ళల్లో భూమి మీద అంతటా ఇక కావలి కాసి మాట పెట్టుకొని కూర్చున్నారు. ఇక మొన్న 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు దక్షిణ కాశ్మీర్లో ఉన్నారు అనేది కొద్దిగంత వీళ్ళకు సమాచారం అందింది. ఇక అందుకనే ఇంకా ఉగ్రవాదులు ఆ చెట్లల్లో అడవులల్లో అన్ననే ఇంకా దాచిపెట్టుకొని ఉన్నారు అనేది కూడా మరి తెలుస్తూ ఉన్నది. కాబట్టి చూద్దాం మరి అలా కథ ఇంకా ఏ రకంగా మునుముందు ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఇక ఇంట్లో ఈ ఉగ్రవాదుల పెంచి పోషించే ఓ లంగా బజవాజ్ గాడు లష్కరే తోయిబా ఎవడైతే ఈ అనుబంధ సంస్థతోటి రాసుకొని పూసుకొని తిరుక్కుంటా ఇక మరి కార్యక్రమం చేస్తూ ఉన్నాడో ఇక బద్మాష్ గారిని లాహోర్లో దాచిపెట్టిరట వీళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళు. లాహోర్లో దాచిపెట్టి వానికి బందోబస్తుగా సీసీ కెమెరాలు పెట్టిరట. మరి ఇక ఆయనకి కావలి ఉంటట్టుగా ఇక మరి అడుగున నిఘా పెట్టి ఏడంగా వచ్చి ఏమని అవుతుందో ఏమో అని ఇక మరి ఆ రకంగా ఈ బద్మాష్ గారిని లాహోర్లో దాచిపెట్టిరట. ఈ బజవాజ్ గారు ఏమైనా ఉగ్రవాదులకు బువ్వ పెట్టి తునకలు పెట్టి మందు పోసి ఇక ఆ రకంగా వాళ్ళని ఉగ్రవాదులను తయారు చేసి భారతదేశాన్ని పాతాళం దొక్కాల అన్నట్టుగా కసి మీద భారతదేశం అంటే బగ్గున మణిపడుకుంటా ఇక మరి ఆ రకంగా ఆ మొగోడు ఇక మరి లాహోర్లో ఇప్పుడు తలదాచుకుండు. ఉగ్రవాదులను పెంచి పోషించేటోడు ఇప్పుడు లాహోర్లో తలదాచుకుండు. ఇక అందుకనే ఇక నిన్న మొన్న మోదీ అనుకొచ్చిండు మీటింగుల మీద మీటింగులు పెట్టి, రాజ్నాథ్ సింగ్ అనుకొచ్చిండు. ఇక ఇప్పుడు పెదవంశి అమిత్ షా కూడా మరి సై అంటే సై అంటుండు. ఎవరిని వదిలిపెట్టాం ఖచ్చితంగా మట్టిలో కలుపుతాం అని అంటుండ్రు. చూడాలి మరి యుద్ధం ఎందాక పోతుంది ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ఇగోది